దేవుని యొక్క వాక్యములో దేవుడు చేసిన మనుషులమైన మనము ఏం చేయాలి, ఏమి చేస్తున్నాం? బైబిల్ గ్రంథములో దేవుడు ఏమి చేశాడు అంటే, ఆయన ఆకాశములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనిషిని జ్ఞాపం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. కీర్తనలు 8:3 ఉంది. దేవుడు చేసిన పనికి అంటే చేసిన సృష్టికి, ఇంత గొప్ప మహాసృష్టి, మహాకాశాలు, సముద్రం, జలచరాలు, ఖగచరాలు, ఆశ్చర్యం, సముద్రాలు, నదులు, అడవులు, అరణ్యాలు, ఈ ప్రకృతిని చూస్తుంటే అబ్బా ఇదంతటిని కలుగజేసింది దేవుడు ఎంత గొప్పవాడని ప్రకృతే సాక్ష్యం ఇస్తుంది. ప్రకృతే దేవుణ్ణి స్తుతిస్తుంది. సమస్తము ఆయన చేతి పని, భూమి ఆకాశములు దేవుణ్ణి సేవిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. నదులు ఆయన సన్నిధిలో చప్పట్ల కొడుతున్నాయి. దేవుని చేసినటువంటి సృష్టి దేవుని స్వాధీనంలో, ఆధీనంలో నడుస్తున్నాయి. ఆయన తుఫానును రేపితే సముద్రం లేస్తుంది. అలాగే ఆయన సూర్యుడిని ఉదయించు అంటే ఉదయించి పగలిస్తున్నాడు, ఎండ మంచి వెలుతురిస్తున్నాడు మనకి. చంద్రుడు రాత్రి వెన్నెలిస్తున్నాడు. ఆయా కాలములో ఆయన సమయాలలో ఆ చంద్ర అలాగే సూర్య నక్షత్ర గోళములకు వాటికి నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయములో ఆ ప్లేసు వాటి స్థానాల్లో ఉండి క్రమము తప్పకుండా పనిచేస్తూ దేవునికి లోబడుచుంది సమస్త సృష్టి. దేవుడు చేసిన చేతి పని అయినా ఈ సృష్టి, ఈ ప్రపంచం, సూర్య చంద్ర నక్షత్రాలు సర్వం. మరి మనిషిని కూడా చేశాడు. ఈ యొక్క సమస్తమును, ఈ సృష్టినంతా చేసిన దేవుడు మనిషిని కూడా చేశాడు. మనిషిని చేసి దీనిని ఏలండి, భూమిని ఏలండి, మీరు లోపరుచుకోండి, సమస్త జీవకోటి ప్రకృతులు, సమస్త పక్షి జాతి కానీ మృగజాతి కానీ సకల జాతి జీవులను చేసి సృష్టిని అంతటిని చేసి దేవుడు దాన్ని ఏలటానికి పాలించడం మనిషిని దేవుడు చేశాడు. ప్రభు చేసి పరిపాలించండి, బ్రతకండి, నన్ను మహిమపరచండి, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధన చేయండి అని దేవుడు ఈ ప్రకృతిని, ఈ సృష్టిని దేవుడు మనిషిని చేసి మనిషికి అప్పగిస్తే, దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని విరోధైనటువంటి సైతాను గలిబిలి చేసి మనిషి ఈ లోకములో దేవుడు చేసినటువంటి సృష్టిలో సంతోషంగా సుఖంగా బ్రతకనివ్వక, అంటే దేవునికి మనకు వైరం పెడదామని దేవుడు వద్దన్న పనులు చేయిస్తుంది. దానికి ఉదాహరణ తినవద్దన్న పండును తినమని చెప్పింది. ఇక తర్వాత మనం చూస్తే సైతానుడేమో అలా చేశాడు. సైతానుడు భేదం పెట్టాడు. ఏమండి, మనిషిని దేవుడే చేశాడు. చూద్దాం బైబిల్లో ఒక మాట. యెషయా గ్రంథం 64:8 ఏమనుందంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము.
మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూసారా, మనందరము దేవుని చేతి పని అయి ఉన్నాము. కనుక మనం ఏం చేయాలంటే ఈ సృష్టిని పాలిస్తూ సృష్టిలో సంతోషంగా జీవిస్తూ పని చేసుకుంటూ జీవించండి. 90వ కీర్తన 17వ వచనంలో మా చేతి పనులు స్థిరపరచు. వ్యవసాయము, అలాగే వ్యాపారము, ఈ పంటలు పండించుకుంటూ చక్కని ఫలాలు ఆస్వాదిస్తూ సుఖజీవంతో జీవించమని దేవుడు కోరుతుంటే, మనిషి ఏం చేస్తున్నాడంటే పని చేయొచ్చు, పనులు చేస్తూ ఆదాయం పొందుకుంటూ దేవుని మహింపరచవచ్చు. కానీ చేయకూడని పని ఏంటంటే, మనిషి చేసే పని ఈ సృష్టిని దేవుడు ముందే చెప్తున్నా పరిపాలించమని దేవుడు చెప్తే సృష్టినే పూజిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి బంగారం కానీ, వెండే కానీ, ఇనిమే కానీ, మట్టే కానీ, రాయే కానీ, ఇవన్నీ కూడా దేవుడే మన కోసం దేవుడు చేస్తే, ఈ దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని లో ఉన్న ఆ కొన్ని ఖనిజాలు, కొన్ని ఆధారం తీసుకుని వాటిని బొమ్మలుగా, దేవతలుగా, దేవులుగా చేసి సృష్టికర్త విరోధంగా ఈ బొమ్మలు చేసుకుంటున్నారని 4 అధ్యాయం 28 అక్కడ మీరు మనుషులు చేతి పైన కర్ర రాతి దేవతలను పూజించి అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. 4 అధ్యాయం 28 ద్వితీయోపదేశకాండంలో అవి తినవు, వినవు, వాసన కూడా చూడవు. ఇట్లాంటి వాటిని మీరు ఎందుకు చేసుకుంటున్నారు? సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని పూజించవచ్చా? అది దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. మనుషులు చేతి పనులని 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 19 సకల విధమైన బొమ్మలు, విగ్రహాలు, అవి ఎంత బంగారమైన, వెండైన, ఇత్తడైన, ఎత్తైన, లావైన, అవి ఎంత గంభీరంగా కనిపించినవి మనుషుల చేతి పనులే. అవి తినవు, వినవు, వాసన చూడవు, నడవు. కనుక మనము దేవుణ్ణి చేసినట్లు సృష్టి అయినా దేవుడు చేసిన మనుషులో మనము దేవుని పని అయినా ఆయన చేతి పని అయి ఉన్నామని ఆయన సృష్టించిన సృష్టిలో పెట్టి సర్వ ప్రపంచాన్ని సంతోషంగా మీరు పాలిస్తూ సుఖంగా జీవిస్తూ నన్ను సేవించి ఆరాధించి పూజించండి రా బాబు అని దేవుడు కోరుతుంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. దేవునికి విరోధమైన పనులు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. మీకా గ్రంథం 5 అధ్యాయం 13 ఉందంటే, నీ చేతి పనికి నువ్వు మొక్కుతున్నావు, చెక్కిన విగ్రహాలు, దేవతా స్తంభాలు నీ మధ్యను ఉంచుకుంటున్నావు, దాన్ని నాశనం చేస్తా అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. కనుక విగ్రహాన్ని పూజించొద్దు, వాటిని సేవించేవారు వారు లాంటి వాళ్ళే. కనుక నీ ఇంటిలో, నీ మనసులో, నీ హృదయంలో, దేశంలో, ప్రాంతంలో విగ్రహాలతో నింపుకోవద్దు. అవి నీ చేతి పనులు లేక మనుషులు చేసిన పనులు. దేవుడు నిన్నంటున్నాడు, నీవు నా చేతి పని ఉన్నావు, నా జీవాన్ని నీలో ఊదా, నీ కొరకు ఈ ప్రకృతిని, సృష్టిని, సమస్త సూర్య చంద్ర నక్షత్ర భూమి ఆకాశం సృజించాను. హాయిగా ఆనందంగా ఆనందిస్తూ నా చేతి పనైన నేను సృష్టించిన సృష్టిని చక్కగా ఆస్వాదిస్తూ నన్ను సేవించి ఆరాధించండి. అంతే తప్ప సైతాను ప్రేరేపించినటువంటి ఆ పనులకి అనగా బొమ్మలు తయారు చేసుకుని బొమ్మలు పూజలు చేయటం, విగ్రహాలను ఆరాధించడం, వాటి వైపు ఇటు వైపు శాపగ్రస్తులు కావద్దు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. నీవు దేవుని చేతి పని అయిన నీవు నీ చేతులతో ఏం చేస్తున్నావు? దేవుని చేతితో చేసిన నీవు నీ చేతులతో పని చేసుకో, పని చేయి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1లోనే ఉందంటే ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వించాడని ఉంది.
నీ చేతి పనులు దీవిస్తాడు, నీ చేతి పనులు స్థిరపరుస్తాడు, నీ చేతి పనుల ద్వారా ఫలం ఇస్తాడు, నీ కష్టార్జితాన్ని సుఖంగా అనిపించేలా దేవుడు చేస్తాడు. అంతే తప్ప పని చేసుకుని ఆదాయం పొందుకుని ఆశీర్వదించబడాలి తప్ప మీ చేతి పనులతో దేవునికి విరోధమైన పనులు, ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పే ఈ సందర్భంగా విగ్రహాలు, బొమ్మలు, పూజలు ఇలాంటి పనులు చేసి దేవునికి కోపం రేపమాక, దేవుని ఉగ్రత గురికామాక అని ప్రేమతో నేను మనవి చేస్తూ నేను ఈ మాటలు నేను ముందుగా మరొక మాట, ఇవన్నీ దేవుడు చేసినయే. మందిరం కట్టేది ఎవరు? మందిరం మనుషులే కడతారు, కానీ నీవే దేవుని మందిరమై ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఒక దేవాలయం, ఒక మామూలు కనబడుతున్న మందిరానికి వెళ్ళావు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీ హృదయమే నా దేవాలయం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవాలయానికి వెళ్ళావు, కానీ అక్కడ వాక్యం వింటున్నావా? వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? స్తోత్ర బలులు అర్పిస్తున్నావా? ఆ మందిరానికి వెళ్ళేవరే, కానీ నీ మందిరం ఎలా ఉంది? నీ దేహం అని, నీ హృదయం అనే అంతరంగం. అందుకని ఆదివారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, ఈ విధంగా యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా సువార్త వాక్యం మీకు వినిపించేది ఎందుకంటే మీ హృదయంలో దేవుని యొక్క వాక్యమును మీరు నింపుకోవాలి. ప్రతి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, ప్రభుని గురించిన ఆరాధన ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. అందుకే దివారాత్రులు సమయం అనక అసమయం అనక మీకు దేవుని యొక్క వాక్యాన్ని ఇలా మీకు బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. నీవు దేవుని చేతి పని ఉన్నావు, మరి నీ చేతితో మరి ఏం చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? దేవుని కార్యాల్లో పాలుపుంచుకుంటున్నారా? అంతేనా? దేవునికి విరోధమైనటువంటి పనులు ఏమైనా చేసి, విగ్రహాలు చేసి దేవుని కోపాన్ని రేపుతున్నారా? చేయమాకండి. దేవునికి విరోధంగా చేస్తున్నావా? దేవుని చేతి పైన నీవు దేవుడు సృష్టించిన సృష్టిని సంతోషంగా ఆస్వాదించు. ఈ సమస్తమును దేవుడు నీకు ఇవ్వాలని నిన్ను సృష్టించాడు. నీకు భూమి కావాలి, స్థలం కావాలి, ఇల్లు కావాలి, వస్త్రం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆహారం కావాలి, నీకేం కావాలో సుఖంగా నీవు అనిపించడం ధారాళంగా దయచేయి. దేవుని యందు నమ్మకం ఉంచి ఆయనకు మహిమకరంగా జీవించండి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. ఆయనకు విరోధమైన పనులు ఏవి చేసి దేవుని కృపను కోల్పోవద్దని మనం చేస్తూ ఈ మెసేజేశ్వరం సందేశాలను ఇతరులకు కూడా షేర్ చేసి, ఈ సందేశాలు మీకు ఎలా ఆశీర్వాదకరంగా మాకు ఫోన్ చేయండి, ప్రార్థన అవసరంలో కూడా ఫోన్ చేయండి. ఇంకా ప్రభు మీరు ప్రేమిస్తే పరిచర్యలో సహకరించండి. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.